అని పాంప్లెట్ అందరికీ ఇచ్చాను. ఇచ్చానా? సెకండ్ బ్యాచ్ సెకండ్ ఎగ్జామ్ 15వ తారీఖు ఆగస్టు 2024 సంవత్సరం 2 నుంచి 5 వరకు ఎగ్జాము. DBTH 2వ సంవత్సరం 20 పాఠాల మీద 20 ప్రశ్నలు. పరీక్షకు హాజరయ్యి ప్రశ్నలన్నింటికి సమాధానాలు రాసిన వారందరికీ 1000 రూపాయలు మనీ ప్రైజు, సర్టిఫికెట్, మెమోంటో ఇవ్వబడును. మరి ఏంటంటే మరి ఫ్లెక్స్ల మీద 5000, 3000, 2000 అని కొట్టించారంటే రేటు 2 ఫ్లెక్స్లు పెట్టని చూశారు కదా. 5, 3, 2 అని కొట్టించాం. 5, 3, 2 కలిపితే ఎంత? 10,000. 10,000 మనీ ప్రైజ్. మనం ఏమనుకున్నామంటే ఎంతమంది రాస్తే అంతమందికి మనిషికి 1000 రూపాయలు చొప్పున ఇద్దాం అనుకున్నాం. ఈ ఒక్క ఎగ్జామ్ ఆగస్టు 15 జరిగే ఎగ్జామ్ మాత్రం. మరి బయట ఫ్లెక్స్ మీద పరీక్ష హాజరైన వాళ్ళందరికీ 1000 రూపాయలు ఇస్తాను కొట్టిస్తే బాగుంటుందా? అది చూడడానికి బాగోదు. అందుకనే మీకు తెలియడం కోసం నేను అక్కడ బయట పెట్టిన ఫ్లెక్స్ అలా కొట్టాము. వాస్తవాన్ని మీకు ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. ఓకేనండి. ఎప్పుడు రాయాలి ఎగ్జాము? ఆగస్టు 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు. ఉదయం అంతా కూడా మీకు ప్రశ్నలు ఎలా రాయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మధ్యాహ్నం అందరికీ భోజనాలు అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఎగ్జామ్ రాసే వాళ్ళు మాత్రం ఇక్కడ మిగిలిపోతారు. అందుకని ఆగస్టు 15 రోజున చర్చకు వచ్చే వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం భోజనాలు అందరూ గమనించండి. ఉదయం పిల్లల క్లాస్ మాత్రమే ఉంటుంది, మన క్లాస్ ఏమీ ఉండదు. అందరూ భోజనానికి రండి. భోజనం అయిన తర్వాత పరీక్ష రాయని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతే పరీక్ష రాసే పెద్దవాళ్ళు మాత్రం ఇక్కడ ఉంటారు. ఇది ఆగస్టు 15 సంబంధించిన సమాచారం. మీ అందరికి కూడా మెటీరియల్ ఇచ్చారు. ఎవరికైనా ఇవ్వకపోతే ఇస్తాను, రండి. ఎగ్జామ్ రాయడానికి ముందు రోజు కల్లా మీరు అసైన్మెంట్లు రాసి ఇచ్చేయాలి. కృష్ణ ఒక్కడే ఇచ్చాడు, ఇంకెవరు ఇవ్వలేదు. ఎగ్జామ్ రాయడానికి ముందు రోజు కల్లా అసైన్మెంట్లు రాసి ఇచ్చేయాలి. ఇచ్చేయకుండా మీరు పరీక్ష రాసిన ఉపయోగం ఉండదు. మీకు మనీ ప్రైజ్ 1000 రూపీస్ రావాలంటే అసైన్మెంట్లు రాసి పరీక్ష హాజరవ్వాలి. ఇది కండిషను. ఎంతమంది వచ్చినా సరే అన్ని 1000 రూపాయలు ఇస్తానండి. అంటే మీ అందరికీ దేవుని జ్ఞానం నేర్పించాలని సదుద్దేశం. మన మధ్యలో రాజేష్ 2వ పాఠాన్ని వివరిస్తారు. అందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను.